అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపిలేని వర్షాలకైతే వాగులు వంకలు కూడా పొంగి పొరలిస్తున్నాయి. అలాగే విజయవాడలో వరద ఉధృతి ఏ విధంగా ఉందో అందరూ కూడా తెలిసిందే. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలలో వరద ముప్పు అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి శుద్ధగడ్డ వాగు పొంగి పొరలు ఓ పక్కన ఉన్నది. అలాగే తుని తాండవ నది వరద ఉధృతికి అయితే అధిక సంఖ్యలో వరద పోటెత్తుతున్న పరిస్థితి. ప్రస్తుతం మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లపోలులో ఈబీసీ కాలనీ ఇది రెండవసారి అయితే ఇక్కడ నీట మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. వీళ్ళు రెండవసారి ఈ యొక్క ఏదైతే శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహిస్తుంటేనే పడవలపైనే ప్రయాణాలు అయితే సాగిస్తున్నారు. ఈ నెలలో మనం ప్రధానంగా చూసుకుంటే రెండవసారి అంటే 15 రోజులకి వ్యవధిలోనే ఈ యొక్క వరద అయితే పోటెత్తడంతో ప్రస్తుతం పడవలపైనే వీళ్ళందరూ కూడా ప్రయాణాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అంటే గత ముందు 15 రోజుల క్రితం వర్షాలకైతే వరద పోటెత్తడంతో ఇక్కడ బోట్ను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మళ్ళీ అధిక వర్షాలు అయితే నమోదవ్వడం, మరో పక్కన వరద ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏజెన్సీలో ఎగువ ఇప్పుడైతే వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి శుద్ధగడ్డ వాగు ఓ పక్కన పొంగి ప్రవహిస్తుంది. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి శుద్ధగడ్డ వాగు ప్రతిపాడు నియోజకవర్గం అలాగే పిఠాపురం నియోజకవర్గం రెండు ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పంట పొలాలతో పాటు అలాగే కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై ఈ యొక్క గొల్లప్రోలు ఉన్నటువంటి జగనన్న కాలనీకి వెళ్ళే ఈబీసీ కాలనీ మనం చూస్తున్నాం. ఆ పక్కన ఏ విధంగా శుద్ధగడ్డ వాగు రెండవసారి వరద ఉధృతి ప్రవహిస్తున్న నేపథ్యంలోనూ పడవలపైనే ఈ యొక్క జగనన్న వెళ్ళే కాలనీకి వెళ్ళే మొత్తం అందరూ కూడా ఈ విధంగా ప్రయాణాలు అయితే చేయిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగానే రోజు కూడా పడవలపైనే ప్రయాణాలు అయితే కొనసాగిస్తున్నారు. అటు ఇటు వెళ్లేందుకు ఈ విధంగా పడవను ఏర్పాటు చేశారు. గత 15 రోజుల క్రితం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ రాకపోకలకు ఆటంకం కలుగుతుంది, ఏర్పాట్లు చేయాలని ఈ జగనన్న కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఏదైతే ఈ కాలనీ వాసులు కోరుకున్నారో ఈ విధంగా రాకపోకలు ప్రస్తుతం ఆటంకం కలిగించకుండా ఈ యొక్క పడవను అయితే ఏర్పాటు చేస్తాం. మనం చూడొచ్చు. మరో పక్కన అటుగా కాలువ అటు నుంచి అయితే మనం ఇప్పుడు ఇటుగా పడవపైనే ప్రయాణం చేసి ఇటుగా వచ్చినటువంటి పరిస్థితి, మనం వాగు దాటి ఇటుగా వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇందులో మహిళలు కావచ్చు, పిల్లలు, అలాగే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క పడవలపైనే ప్రయాణాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. గొల్లపోలులో ఉన్నటువంటి శుద్ధగడ్డ వాగు పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధంగా ఈ యొక్క పంట పొలాలని శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహించి ఇలా వరదొచ్చి ముంచెత్తుతుందో మన పంట పొలాల్లో ప్రవహిస్తున్నటువంటి వరద నీటిని చూస్తున్నాం. మొత్తం ఈ విధంగా అయితే ఈ యొక్క పంట కాలంలో సైతం మొత్తం అన్నీ కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ గొల్లపల్లిలో ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ విధంగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు? అసలు రెండోసారి 15 రోజుల క్రితమే వరద వచ్చినటువంటి పరిస్థితి మళ్ళీ ముంచెత్తింది, ఎలా ఉందండి? సార్, ఇదంటే మాకు చాలా బాధాకరమైన విషయం అండి. చాలా బాధాకర విషయం అంటే తినడానికి తినలేదు, తాగడానికి మంచి లేవు. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం తరపున ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన మా కష్టాలు తీరుస్తాడనుకుంటే కష్టాలు తీరుస్తాడని ఆయన నెగ్గి 2 నెలలు కాలేదు. ఈ యొక్క వరద వస్తుందని చెప్పేసి ఆయన ఏం కలగనరు ఎవరు కూడా. ఈ యొక్క కష్టాన్ని ఆయన ముందలే ఆయనకి చెప్పాము మేము. బ్రిడ్జి వేస్తానమ్మా, కొంచెం బడ్జెట్ లేదు, త్వరలోనే వేయిస్తానని చెప్పేసి అన్నారు. అలాగే మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత 4 సంవత్సరాలు జగన్ సైట్ ఇచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. వీధి లైట్లకు ఇప్పుడు వచ్చి ఏ నాయకుడు వేయించిన వీధి లైట్లు గత 4 సంవత్సరాలుగా వెలగని లైట్లు ఒక 2 రోజుల్లో ఆయన చెప్పిన వెంటనే పరిష్కారం దిశగా లైట్లు మరుసటి రోజే లైట్లు వెలగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటనుకున్నాం మేము. ఆ తర్వాత రోజే 1,30,000 రూపాయలు సొంత డబ్బులతో చెక్ రాసి ఇచ్చి గొల్లపురం కమిషనర్ గారికి లైట్లు వేయడం జరిగింది. తర్వాత నేను చేస్తానని చెప్పేసి శుద్ధగడ్డ వాగు కాలువకి 1,000 కోట్ల రూపాయలతో ఒక ప్లాన్ రూపొందించి అది కలెక్టర్ గారితో మాట్లాడి నా ప్రజలు ఎవరో ఇబ్బందులు పడకూడదని చెప్పేసి ఈ యొక్క 1,000 కోట్ల రూపాయలతో ప్లాన్ తయారు చేశారు. తయారు చేసిన ప్లాను ఈ వరదలు వచ్చేసిన వాళ్ళు ఆగిపోయింది. తర్వాత ఈ ప్లాన్ ఇంకా అవ్వదు కాబట్టి వరదలు వస్తున్నాయి కాబట్టి తాడిపత్రి పొంత రోడ్డు నా ప్రజలకు రైట్ చేసేవ్వండి అని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారికి చెప్పడం జరిగితే ఈ యొక్క వరదల బాధను పడ్డ ప్రజలందరికీ కూడా త్వరలో ఆ రోడ్డు తాత్కాలికంగా రైట్ చేసిస్తారు. కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరలో ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసి ఆయన యొక్క బ్రిడ్జి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కోరుచున్నాం. 2 రోజుల మట్టి నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. మళ్ళీ మొన్న 15 రోజుల క్రితం వచ్చింది. మళ్ళీ ఏ విధంగా ప్రయాణాలు సాగిస్తున్నారు? ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు?
అని పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి పిల్లలు అయితే మరీ ఇబ్బందిగా ఉంది. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే వికలాంగులు అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా దారి లేదు. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే బోటు నేను ఎంతైనా పర్లేదు నా బడ్జెట్ నేను పెట్టుకుంటాను ప్రజల కోసం అని చెప్పేసి ఆయన సొంత డబ్బులతో ఇన్ఛార్జ్ గారికి ఫోన్ చేసి ఇన్ఛార్జ్ గారు ఇక్కడ నాయకులతో మాట్లాడి బోట్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఈ 4 రోజులు బట్టి నుంచి కూడా 2 రోజులు ఫుడ్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే గొల్లపల్లి పెద్ద బాబీ గారండి. ఫుడ్ ఏర్పాటు చేశారు ప్రజలందరికీ కూడా. ఫుడ్ అన్నీ కూడా అక్కడ లోపల కాలనీ నివాసులు ఎంతమంది నివాసం ఉంటున్నారు వాళ్ళందరికీ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్న గొల్లపురం జనసేన నాయకులు అయితే ప్రజలకి ఏమాత్రం తక్కువ చేయట్లేదన్న. ఇక్కడ అక్కడ నాయకుడు అక్కడున్న నాయకులు ఇక్కడ ఉన్నారు, నాయకుడు అక్కడున్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు కాబట్టి గొల్లపల్లి పెద్దబాబి గారు, కడారి తమ్మయ్య నాయుడు గారు, మన పట్టాభి గారు, తర్వాత మరి దొరబాబు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఒక టీమ్గా ఏర్పడి ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి న్యాయం చేస్తూ ఫుడ్ ఏర్పాటు చేస్తూ మంచిలు ఏర్పాటు చేస్తూ తినడానికి నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేస్తున్నారన్న ఇక్కడ. మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఓ పక్కన దాటి మన జగనన్న కాలనీకి వెళ్ళే మార్గాన్ని చూడొచ్చు. అటుగా ఒకసారి చూస్తే ఇటుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా అటుగా దిగిన తర్వాత చూడొచ్చు. పంట పొలాల మధ్య అయితే నీరు ఎలా ప్రవహిస్తుందో మరో పక్కన కాలువలను మనం చూడొచ్చు. మరో పక్కన గట్టు తెగి పంట కాలువలోకి నీరు ప్రవహిస్తున్న పరిస్థితి మొత్తం. అలాగే మన అటుగు నుంచి ఇటుకు మన కేవలం గోదావరి తీర ప్రాంతాలలో కోనసీమ వరదలు వచ్చిన మాత్రమే పడవలపై ప్రయాణాలు చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కాకినాడలో జిల్లాలో ఎన్నడూ లేని విధంగా పడవలపై ప్రయాణం చేయడం అనేది ఇదే తొలిసారిగా మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా అటు నుంచి ఇటు పడవలపై ప్రయాణం చేసి ఇటుగా వస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. కాలువ అటుగా వెళ్ళాలంటే గొల్లపోలు వెళ్ళాలంటే ఈ జగనన్న కాలనీ వాసులందరూ కూడా ఇటుగా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అటుగా వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు అన్నీ కూడా తెచ్చుకుని మళ్ళీ ఈ యొక్క జగనన్న కాలనీ వాసులకైతే 800 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. 2000 మందికి పైగా అయితే అక్కడ ఇళ్ల పట్టాలు అయితే గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఎటువంటి సౌకర్యాలు లేవంటూ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ వరుసలో వస్తే మాత్రం శుద్ధగడ్డ ఎప్పుడు పొంగి ప్రవహిస్తుందో కూడా తెలియని పరిస్థితి. అటువంటి శుద్ధగడ్డ వాగు ప్రవహించడంతోనే ఈ యొక్క జగనన్న కాలనీ వాసులకు రాకపోకలకైతే అంతరాయం కలిగిన నేపథ్యంలోనే ఈ యొక్క పడవను ఏర్పాటు చేసి పడవలపైన ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి జనసేన నాయకులు అందరూ కూడా అండగా ఉంటూ వాళ్ళకందరూ కూడా నిత్యావసర సరుకులు కావచ్చు, అలాగే వాళ్ళకి కావాల్సిన భోజనం మంచినీటి సౌకర్యాలను కూడా దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ తాత్కాలికంగా బ్రిడ్జి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. సాధారణంగా ఈ ఉదయం సాయంత్రం కూడా స్కూల్ పిల్లలకు అంటే నిన్న మనోడు కూడా సెలవులు ఇచ్చినప్పటికీ ఇప్పుడు వర్షం తగ్గుముఖం పడడంతో స్కూళ్ళు అయితే తెరిచారు. పిల్లలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం ఉదయం కూడా ఇదే మార్గం మీద గొల్లపురంలో వెళ్ళి మళ్ళీ తిరిగి సాయంత్రం సమయంలో తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. కానీ శాశ్వతంగా ఈ జగనన్న కాలనీకి వెళ్ళే మార్గంలో శుద్ధగడ్డ వాగుకైతే శాశ్వత పరిష్కారంగా బ్రిడ్జి కూడా తాత్కాలికంగా వేయించగలిగితే మా సమస్య గట్టెక్కుతుందంటూ వీళ్ళందరూ కూడా అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుండి గొల్లపోలు ఈబీసీ కాలనీ అందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా వెంకటేశ్వర ప్రకాష్ RTV గొల్లపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.